రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులన్నింటిపై ఇవాల్టి సభలో పవన్ స్పందిస్తారని చెబుతున్నారు జనసేన నేతలు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుల మీద కూడా పవన్ ప్రశ్నిస్తారంటున్నారు. ఆయన గళం విప్పుతారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో ఆయన ప్రశ్నించే సమయం వచ్చిందని ఆయన భావించారు కాబట్టి ఆ దేవదేవుడిని దర్శించుకొని ఆ సమయం వచ్చింది, ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా చర్చ అయితే ఉంది. రాష్ట్ర రాజకీయాలు అయితే ఏమి, దేశ రాజకీయాల్లో కూడా ఆయన ఏం మాట్లాడబోతున్నారని విధి ఆయన మాట్లాడేది మా చర్చల్లో కూడా ఖచ్చితంగా ప్రజలకు, రాష్ట్రానికి మంచి చేరే విధంగానే ఉంటుంది. ఆయన మాటల వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని మేము ఊహిస్తున్నాం. అది రైతుగా జనసేన బహిరంగ సభకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ప్రస్తుతం సభకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? థ్యాంక్ యూ ఋషి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఆయన అభిమానుల్లో కానీ ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, ప్రధానంగా ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి, అలాగే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి, పోలవరం అంశానికి సంబంధించి నిధుల కేటాయింపు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో జరగని నేపథ్యంలో గత కొంతకాలంగా అంటే జనసేన పార్టీని వ్యవస్థాపించిన తర్వాత నుంచి కూడా పెద్దగా రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడని పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాజకీయ అంశాలను ప్రస్తావన తీసుకువస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎక్కడైతే తిరుపతిలో పవన్ ప్రత్యేక హోదాకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోడీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ ప్రదేశం నుంచి, ఆ తిరుపతి నుంచే మళ్ళీ ప్రత్యేక హోదా అంశం మీద ప్రభుత్వాలను, అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నిలదీసే ప్రయత్నం చేస్తారు, ప్రశ్నించే ప్రయత్నం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారో ఆ స్టేజ్ మీదే మనం ఉండడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అసలు ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఈ సభ మీద ఉత్కంఠత అయితే నెలకొంది. రాజకీయంగా కూడా దీనికి కీలకమైన ప్రాధాన్యత ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న తరుణంలో ఈ సభకు సంబంధించి, ఈ సభలో పాల్గొనేందుకు కానీ, ఈ సభను వీక్షించేందుకు పూర్తిగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి రావడం జరుగుతోంది. సో ఇక్కడ మైదానానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దాని మీద ఇక్కడ మాట్లాడేందుకు జనసేనకు సంబంధించిన ప్రతినిధులు. సార్ చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్తో పాటు ఎవరెవరు కూర్చుంటారు? మా అధినాయకులు మాత్రమే ప్రసంగిస్తారు. ఆయన కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడబోతున్నారు కాబట్టి ఆయన ఒక్కరే మాట్లాడతారు. అంటే ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి సమాచారం? ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసిందే రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుందని. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈరోజు రూలింగ్ పార్టీలో ఉంది, ఈరోజు రూలింగ్లో పార్టీ ఉన్న పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉంది కేంద్రంలో. అటువంటి విషయంలో ఈరోజు ఎవరు ఏమీ పట్టనట్టుగా, తనకు సంబంధం లేనట్టుగా ఉంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆ రోజు మనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటి, ఈరోజు మనకు వీళ్ళు చేస్తుంది ఏంటని. ఆ ప్రజలందరి తరఫున ఈయన గలం ఇవ్వబోతున్నారు. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో ఆ వాదనని తన నోటి ద్వారా సందేశాలు ఇవ్వబోతున్నారు. అంటే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కానీ ఒక నిర్ణయం వెలువడబోతున్న తరుణంలో ఇప్పుడు ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక అభిప్రాయం ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎప్పుడు కూడా పెనము వేడిగా ఉన్నప్పుడే దాని మీద ఇదే అవుతుంది. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ శక్తి సరిపోలేదు. ఈ రాష్ట్ర సాధన కోసం, స్పెషల్ స్టేటస్ కోసం వీళ్ళ శక్తి సరిపోలేదు అని అనుకున్నారు. ఆయన అందుకే ముందుకు వస్తున్నారు. ఆ శక్తికి ఈయన శక్తి తోడై ఖచ్చితంగా ఆ ప్రయోజనం జరగబోతుంది. ఆ దిశగానే ముందుకెళ్తారు. ఇది సమయం ఉంది, సమయం ఈరోజే. చాలా రోజులు వెయిట్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా, తను సపోర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయం చేస్తుందని, ఆ న్యాయం జరగలేదని ఊహించారు. వీళ్ళెవరు కూడా సాధించలేకపోయారు కాబట్టి ఆయన ముందుకు వస్తున్నారు. అంటే ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది? అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, లేకపోతే తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారా, లేకపోతే టార్గెట్ చేస్తారా, లేకపోతే ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న కేంద్రాన్ని విమర్శిస్తారా, ప్రశ్నిస్తారా అన్న దాని మీద నడుస్తుంది. అదంతా మేము చెప్తే 4 గంటలకు ఆయన చెప్పేది ఉంటుంది. ఆయన ద్వారానే, ఆయన గలం ద్వారానే ఆయన వాదన విందాం. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు సాధించేందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా మళ్ళీ పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో పోరాటం చేసి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పూర్తిగా పోరాడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో చెప్పండి, ఇప్పుడు గళమెత్తడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి పవన్ కళ్యాణ్? ఏం లేదు సార్, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తన ప్రశ్న మొదలు పెడతారు, ఆ ప్రశ్న కోసం రాష్ట్రంలో కాదు దేశంలో కాదు లక్షల మంది అభిమానులు ఎదురు చూస్తున్నాము. అది తిరుపతికి వేదిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి ప్రశ్నించి మొదలు పెడితే మా అందరం కూడా ఇంకా రోజు ప్రశ్నలే మొదలవుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మెయిన్గా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న అన్యాయాలు, ప్రభుత్వ వైఫల్యం, ఈ ప్రత్యేక హోదా, పోలవరం పోరాటం, ఇవన్నింటిలో కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ముద్ర వేయలేదు. ఈరోజు నుంచి దాని మీదే పోరాడతారు, దాని మీదే ఆయన మొత్తం కాన్సెప్ట్ దాని మీద ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. అంటే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన చేస్తున్న పోరాటాల వల్ల ఫలితం ఏదన్నా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలోనే, ఈ సౌత్ ఇండియాలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్న సరిష్మా ఎవరికి లేదండి. డబ్బులు పెట్టి అన్ని పార్టీలు జనం తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక పిలుపు నిన్న పొద్దున 11 గంటలకు చెప్పారు, ఈరోజు పొద్దున 10 గంటలకంతా ఇంత జనం ఇంత సమీకరించాం, మేము ఏర్పాట్లు చేస్తామంటే కేవలం డబ్బులు తెలియదు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న సత్తా, ఆయన అభిమానులకు ఉన్న ఇమేజ్ వల్ల ఇంత ఏర్పాటు తీసుకొచ్చాం ఈ పార్టీకి. సో అంత ఇమేజ్ ఉంది, అంతమంది జనం వస్తారంటున్నారు. కానీ మరి ఇక్కడ ఏర్పాట్లు కానీ, ఇక్కడ స్టేడియం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న వ్యవహారం కానీ ఇది సరిపోతుంది అనుకుంటున్నారా? తొక్కిసలాట జరిగే ప్రమాదం అయితే ఉంది. అందుకే అండి, ఎవరైతే 2 గంటల లోపల అయితే స్టేడియంలోకి వస్తారో వాళ్ళ అనుమతి చేసి మొత్తం గేట్లను క్లోజ్ చేస్తున్నాం. మిగతా జైన్ బయట పబ్లిక్ చూడాలి. బయట ఒక 4 సెంటర్లో 4 LED డిస్ప్లే అప్లై చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ నుంచి కనిపించినా కూడా ఎల్ఈడీలో వాళ్ళకి వాయిస్ వినిపిస్తుంది. దాని తగినట్టు స్పీకర్లు ఏర్పాటు చేస్తామండి. సో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ఒకవేళ తొక్కేసలాటగా జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెప్పండి, మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ సమావేశాన్ని? దాదాపు పార్టీ స్థాపించిన 2-2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఒక బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరే విధంగా చూస్తున్నారు? ఈ రోజున 2 ఏళ్ల పార్టీ స్థాపించడం అంటే ఈ ప్రజలు, ఈ ప్రభుత్వాలు ఏదో చేస్తారు ప్రజలకని ఆశించారు. కానీ ఈ ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఏం చేసింది లేదు. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు చూస్తే ఎప్పుడు చూసినా అనేక విధాలుగా జాప్యం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు చూశారు 2 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆయన చూశారు. ఎందుకంటే ఏదన్నా సరే మన ఆచి చూసి అడిగేయాలనే ఉద్దేశం ధోరణి మన పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తలకు కూడా నేనున్నాను, రేపొద్దున 2019 పార్టీని బలోపేతం చేసి 2019లో ఎలక్షన్కి వెళ్ళి పోటీ చేసి మన సత్తా ఏదో చూపిద్దామని ముఖ్యం కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి. నెక్స్ట్ ప్రజల్లో కూడా మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలమే ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ పోయి మధ్యాంధ్రప్రదేశ్కి వచ్చింది. మద్యం ఈ రోజున వేర్లే పాగుతుంది. ముఖ్యంగా బెల్ట్ షాపులు చెప్తారు. 2 నెలల్లో నేను బెల్ట్ షాపులు చేస్తున్నాను. ఆయన చేసిన ప్రామిస్, తిరుపతికి వేదిక చేసిన ప్రామిస్ ఆయన గాలి వదిలేశారు. నరేంద్ర గారు ప్రామిస్ చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రత్యేక హోదా అనేది ఈ తిరుపతి వేదిక అన్నారు. అదే వేదిక మీద మళ్ళీ ఇదే వేదిక మీద పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదే వేదిక మీద ఈ తిరుపతిలో కూడా అదే ప్రశ్న కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీద వారు ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అటు రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది తొలి అడుగు, జనసేన పార్టీకి సంబంధించి రాజకీయంగా వేస్తున్న తొలి అడుగుగా అభిమానులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కానీ అభివర్ణిస్తున్న పరిస్థితి. అవుట్ స్టూడియో. కానీ పిఎంఆర్ ఇక్కడ ఇతర జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వస్తున్న అభిమానుల్ని దయచేసి వెనక్కి వెళ్లిపోవాలని అక్కడ చెప్తున్నారా కార్యకర్తలు? ఎందుకంటే తర్వాత విజయవాడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత జిల్లాల్లో కూడా ఇక రెగ్యులర్ గా సభలు ఉంటాయి కాబట్టి ఏ జిల్లా అభిమానులు ఆ జిల్లాకి రావాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. పిఎంఆర్ మీద జనసేనాని పవన్ కళ్యాణ్ 4 గంటలకి తిరుపతిలో బహిరంగ సభ ద్వారా అడ్రస్ చేయబోతున్నారు. అయితే లిమిటెడ్ గానే కార్యకర్తలను, అభిమానుల్ని వాళ్ళ లోపలికి రానిచ్చే పరిస్థితుంది. 2 గంటల వరకు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎందుకంటే తరువాత కూడా జిల్లాల్లో సభలకు ప్లాన్ చేస్తోంది జనసేన కాబట్టి మొత్తం అభిమానులు, కార్యకర్తలు ఎక్కడికే తరలి వచ్చినా షార్ట్ నోటీస్లో అన్ని ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు. అలాగే భద్రతకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తుతాయి కాబట్టి కేవలం చిత్తూరు జిల్లా వరకు మాత్రమే అభిమానులు, కార్యకర్తలను పరిమితం చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి వాళ్ళ ఏ అంశాలకు సంబంధించి మాట్లాడతారు? ప్రశ్నించడానికి పుట్టిన జనసేన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారన్నారు. మరి ప్రత్యేక హోదాకు సంబంధించి, అలాగే పోలవరం ప్రాజెక్టు, ఇతర విభజన హామీలకు సంబంధించి అడ్రస్ చేయబోతున్నారా? ముఖ్యంగా అభిమాని ఏదైతే విషాద
మరణం జరిగిందో దానికి సంబంధించి ఇప్పటికే ఆయన చెప్పారు. అభిమానం అనేది హద్దులు దాటకూడదు, దురభిమానంగా ఉండకూడదని. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఇతర అంశాల్లోకి వస్తారా, తర్వాత రాజకీయాలు మాట్లాడతారా అని మొత్తం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభకు సంబంధించిన అప్డేట్స్ మినిట్ టు మినిట్ ఎన్టీవీ అందిస్తూనే ఉంటుంది.